దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు చదువుకొని ఆరాధన ప్రారంభం చేస్తాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు చదువుకుందాం. ప్రతి దానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దానిని పెరికివేయుటకు చంపుటకు బాగుచేయుటకు పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకు రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు కౌగిలించుట మానుటకు వెతుకుటకు పోగొట్టుకొనుటకు దాచుకొనుటకు పారవేయుటకు చింపుటకు కుట్టుటకును మౌనముగా ఉండుటకును మాటలాడుటకు ప్రేమించుటకు ద్వేషించుటకు యుద్ధము చేయుటకు సమాధానపడుటకు కష్టపడిన వారికి. చాలు, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ పాదాలకు వందనాలయ్యా. వాక్యమైన దేవా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. మా హృదయాలను తెరవ చేయండి ప్రభు. నీ వాక్యంలో ఉన్నటువంటి సత్యములను గ్రహించే విధముగా మా మనస్సులను తెరవ చేయండి. మీరు మాతో మాట్లాడండి ప్రభు. నీ వాక్య సత్య సారాంశాన్ని మా హృదయం అనే పలక మీద మీరే వ్రాయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రతి దానికి సమయము కలదు. చదవబడిన వాక్యంలో చూస్తే ఎన్నో విషయాలు ప్రస్తావించాడు దేవుడు. ప్రతి ప్రయత్నానికి సమయం కలదు, చావడానికి సమయం కలదు, పుట్టడానికి సమయం కలదు, రాళ్ళు విసరడానికి, రాళ్ళు కుప్పగా వేయడానికి, యుద్ధాలు చేయడానికి, యుద్ధాలు మానుపడానికి, కౌగిలించుకోవడానికి, కౌగిలించట మానుపుటకు, సమాధాన పడుటకు, నవ్వుటకు, ఏడ్చుటకు, అన్నిటికీ సమయము కలదు. ఎవరి చేతిలో ఉంది సమయం? ప్రతిదానికి సమయము కలదని, ఆకాశము కింద చేసే ప్రతి ప్రయత్నానికి సమయం కలదని దేవుడు సెలవిచ్చాడు. దేవుని యొక్క వాక్యంలో చూస్తే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం కూడా చూద్దాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. మరలా ప్రభు చెప్తున్నాడు, ఒకరిని హెచ్చించాలంటే తగిన సమయం ఉంది. ఎవరి చేతిలో ఉంది తగిన సమయం? దేవుని చేతిలో ఉన్నది. ప్రతిదానికి సమయాన్ని, కాలాన్ని దేవుడు నిర్ణయించి ఉంచుతాడు. తగిన సమయమందు హెచ్చించినట్లు ఆయన దగ్గర దీన మనస్కులై ఉండుడి అని కూడా చెప్పాడు. అంటే హెచ్చించడానికి కూడా సమయం ఉన్నది. పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క వాక్య లేఖనాల్లో చూస్తే ఆదికాండం 15వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఆదికాండం 15వ అధ్యాయం. ప్రొద్దుగూకు పోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి
ఆ దేశపు వారికి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. దాసులుగా ఉందురు. వారు వారు 400 ఏండ్లు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరిని శ్రమ పెట్టుదురు. వీరు వీరు ఎవరికి దాసులవుదురో ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. నేనే తీర్పు తీర్చుదురు. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరము వారు ఇక్కడికి మరలా వచ్చుదురని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాముతో చెప్పెను. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో మాట్లాడుతూ చెప్తున్నాడు, అబ్రహమా, నేను నీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నీ సంతానానికి ఇస్తానని చెప్పాను. అబ్రహాము గారు విచారంతో ఉన్నారు. ప్రభు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాముకు గాఢ నిద్ర కలిగింది. ఆ గాఢ నిద్రలో ప్రభు చెప్తున్నాడు, దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దాన నెరవేర్పు సమయాన్ని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అబ్రహమా, నీ 4వ తరం వారు వస్తారు. ఎక్కడికి? ఈ కనాను దేశమునకు నీ 4వ తరం వారు వస్తారు. వారు 400 సంవత్సరాలు తమది కాని దేశములో పరవాసులై ఉంటారు, దాసులై ఉంటారు అని చెప్పాడు. దేవుడు స్పష్టంగా చెప్పేశాడు, సమయాన్ని చెప్పేశాడు. 400 సంవత్సరాల సమయం మినిమం పడుతుంది అబ్రహామా అని చెప్పేశాడు. కానీ వాగ్దానం ఎప్పుడు చేశాడు? 400 సంవత్సరాలకు ముందే చేశాడు. దేవుని దృష్టిలో 400 సంవత్సరాలు పెద్ద విషయమేం కాదు. 400 సంవత్సరాలు పెద్ద విషయం కాదు. కానీ మనకి 400 సంవత్సరాలే. కానీ దేవుని యొక్క వాగ్దానం అయితే మారనిది. అందుకే ప్రభు చెప్తున్నాడు, ప్రతి దానికి సమయం కలదంటే దేవునికి ఒక సమయము, ఒక లెక్క అనేది ఉన్నది. అబ్రహాంతో స్పష్టంగా చెప్పాడు, 400 సంవత్సరాల తర్వాత వస్తాడు. ఇప్పుడు చెప్తున్నాను విను అబ్రహమా. అప్పటి వరకు వారు తమది కాని దేశములో పరవాసులై ఉంటారు, దాసులై ఉంటారని చెప్పాడు. ఏ దేశంలో ఉన్నారు? ఐగుప్తు దేశములో వారు 400 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? ఎన్ని సంవత్సరాలు జీవించారు వాళ్ళు? దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఎన్ని సంవత్సరాలు జీవించారు? నిర్గమకాండం 12వ అధ్యాయం 40-41 వచనాలు చదువుకుందాం. నిర్గమకాండం 12వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలం 430 సంవత్సరాలు. ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత 30 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగినదేమనగా ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయేను. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇక్కడ 430 సంవత్సరాలు ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. మరి అబ్రహాంతో చెప్పింది 400 సంవత్సరాలు. మరి 30 సంవత్సరాలు ఏమయ్యాయి? దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే 400 సంవత్సరాలు వారు శ్రమ పడతారు. కానీ వారు 430 సంవత్సరాలు ఆ దేశంలో ఉంటారు. యోసేపును ఎరుగునటువంటి వేరొక రాజు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు
ఐగుప్తు దేశంలో శ్రమ పొందడం మనం చూస్తాం. అక్కడ నుంచి లెక్క పెట్టుకుంటే సుమారుగా 400 సంవత్సరాలు వారు ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు ప్రజలు శ్రమ పడినట్లుగా మనకి బైబిల్ వాక్యం కనిపిస్తుంది. ఇప్పుడు ఒక ప్రశ్న, అన్నీ సులభంగా చేయొచ్చు కదా దేవుడు? 400 సంవత్సరాలు లేదా 430 సంవత్సరాల సమయాన్ని దేవుడు ఎందుకు తీసుకోవాలి? ఎందుకంటే దేవునికి చాలా లెక్కలు ఉంటాయి. ఈ విషయం మనకు అర్థమైతే మనకు చింత ఉండదు. 400 సంవత్సరాలలో లేదా 430 సంవత్సరాలలో దేవునికి చాలా విషయాలు ఉంటాయి. ఏమిస్తానన్నాడు అబ్రహాముకి? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానన్నాడు. ఆ దేశం ఎక్కడుంది? కనాను దేశం. అది ఆ కనాను దేశంలో ఎవరున్నారు? ఇందాక చదివినటువంటి వాక్యంలో చూస్తే ఆదికాండం 15వ అధ్యాయంలో 15వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు చదివాం కదా. అక్కడ ఎవరున్నారు? అమోరీయులు ఉన్నారు. ఇంకా చూస్తే ఆ దేశంలో ఎవరున్నారు తెలుసా? ఆ 15వ అధ్యాయం చివరి వచనాన్ని మనం చూస్తే అక్కడ ఎవరు ఉన్నారు చూడండి. అమోరీయుల 15వ అధ్యాయం చివరి వచనం. అమోరీయులను కనానీయులను గిర్గాషీయులు యోబీషీయులు నీ సంతానమున కిచ్చి ఉన్నానని అది అబ్రాహాముతో చాలా మంది తెగలు ఉన్నారు. ఎక్కడున్నారు? ఇప్పుడు అబ్రహాము ఏ కనాను దేశములో పరవాసిగా ఉన్నాడో అక్కడ అంతకు ముందే కొన్ని తెగలు ఉన్నాయి, కొన్ని జాతులు ఉన్నాయి. ఆ జాతుల పేరేంటి? అమోరీయులు. కష్టంగా ఉన్నాయి పేర్లని. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఇన్ని జాతుల ప్రజలు ఉన్నారు అక్కడ. ఆ జాతుల ప్రజలందరూ కూడా ఆ దేశంలో నివసిస్తూ ఉన్నారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే అబ్రహాంతో, అబ్రహమా, వీళ్ళందరినీ చేసి ఒక కనాను దేశముగా మనం సంబోధించవచ్చు. ముఖ్యమైన తెగగా, ముఖ్యమైన జాతిగా అమోరీయులను మనము ప్రస్తావన చేసుకోవచ్చు. అమోరీయులు అంటే కనాను దేశం అని కూడా మనం అనుకోవచ్చు. దేవుడు చెప్తున్నాడు, ఈ ప్రజలు నివసించే దేశంలో నేను నీకు సంతానాన్ని కలగజేసి ఇసుక రేణువులంతా విస్తరింపజేసి వారిని 400 సంవత్సరాల తర్వాత ఇక్కడికి రప్పిస్తా, ఈ దేశాన్ని వారికి ఇస్తా అన్నాడు. దేవుడు తలుచుకుంటే 4 సంవత్సరాల్లో చేయగలడా? చేయలేడా? 4 నెలల్లో అబ్రహాం వచ్చినప్పుడే చేయగలడు. దేవుడు ఎందుకు సమయం అంత తీసుకోవాలి? దేవునికి ఎందుకు అంత సమయం అవసరమైంది అంటే కారణం చెప్తున్నాడు. నిర్గమాకాండంలో మనం చూసాము, 430 సంవత్సరాలు వారు జీవించిన తర్వాత ఇక్కడికి తీసుకొని వస్తానని చెప్పడానికి కారణం ఏమిటంటే 16వ వచనం, ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్నాడు, అమోరీయుల అక్రమము. అమోరీయులు అనే ఒక జాతి అబ్రహాముకి ఇస్తానన్నటువంటి దేశములో నివసిస్తున్నారు. ఆ జాతి ప్రజల యొక్క అక్రమం ఉంది, అది ఇంకా పండలేదు, అది ఇంకా సంపూర్ణము కాలేదు. దేవుడు న్యాయవంతుడు, ఆయన న్యాయము తప్పనివాడు. అంతకుముందు నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని తొలగించి అబ్రహాముకు కానీ అబ్రహాముకు సంతానానికి కానీ ఇవ్వడం న్యాయమేనా? చెప్పండి. అంతకుముందు
అక్కడ కొంతమంది ప్రజలు నివసిస్తున్నారు. వారిని తొలగించి మనకు ఇవ్వడం, అబ్రాహాముకి ఇవ్వడం అనేది న్యాయమా? కాదా? కాదా? అవునా? ఎందుకు కాదు? భూమి ఎవరిది? దేవుడిది. అంతేనా? ఇవ్వచ్చు కదా, ఇచ్చేయవచ్చు కదా. భూమి ఆయనది, దాని సంపూర్ణత ఆయనది అయినప్పుడు 400 సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేయడం? ఈ భూమి నాదిరా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని వారిని త్రోసివేస్తే సరిపోతుంది కదా. కానీ దేవుడు అలాగూ చేయడు, దానికి సమయాన్ని తీసుకున్నాడు. అందుకే మనం దేవుని యొక్క వాక్యంలో చూసాం, ప్రతి దానికి సమయం ఉందంటే ఆయన లెక్క వేరే ఉంది. అబ్రహాముకి వెంటనే ఇవ్వలేకపోవడానికి కారణం దేవుని యొక్క సామర్థ్యం తక్కువై కాదు. ఆయన ఒక ఆలోచన చేశాడు. ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజల తెగల యొక్క అక్రమం ఉన్నది, అది చాలా ఘోరముగా 430 సంవత్సరాల తర్వాత పరిపూర్ణమవుతుంది. 430 సంవత్సరాల తర్వాత ఈ ప్రజల యొక్క అక్రమం సంపూర్ణమవుతుంది. అప్పుడు దేవుడు వారికి తీర్పు తీర్చడానికి సిద్ధమవుతాడు. వారి యొక్క పాపము యొక్క పంట పరిపక్వ దశలోనికి వెళ్ళినప్పుడు దేవుడు తీర్పు తీర్చడానికి నిర్ణయించుకున్నాడు. అంటే దేవుడు అనాది సంకల్పంలోనే చూశాడు, 430 సంవత్సరాలు ఈ ప్రజల యొక్క అక్రమం ఉంటుంది. వారి యొక్క అక్రమంలో 430 సంవత్సరాల తర్వాత సంపూర్ణ స్థితిలోనికి వెళ్తారు. నేను అప్పుడు న్యాయవంతుడైన దేవుడిని కాబట్టి వారికి తీర్పు తీరుస్తా. అప్పుడు వారిని ఆ భూమిలో నుంచి పక్కకు తొలగిస్తా. తొలగించినప్పుడు అబ్రహమా, అప్పుడు నీకు ఇస్తా. దేవుని లాజిక్ అర్థమైందా? వారిని తొలగిస్తాను గనక అప్పుడు నీకు ఇస్తా. అంటే దేవునికి ఏమున్నది మనస్సులో? సమయం ఉన్నది. ప్రతి దానికి సమయం ఉన్నదంటే దేవుడికి ముందే తెలుసు, మొత్తం అంతా తెలుసు కనుక 400 నుంచి 430 సంవత్సరాలు పడుతుంది. కనుక ఆ సమయానికి అబ్రహాముకి ఎప్పుడు కుమారునివ్వాలి, వీళ్ళంతవరకు ఎక్కడ ఉంచాలి, ఎక్కడ ఉంచిన ప్రజలను మరలా ఎక్కడికి తేవాలి, తెచ్చినప్పుడు వీరి అక్రమం సంపూర్ణమవుతుంది కనుక వీరికప్పుడు నేను తీర్పు తీర్చాలి అనుకున్నాడు. దేవునికి ఎందుకు సమయం తీసుకుంటాడు అంటే ఇదే కారణం. దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. లేవియకాండం 18వ అధ్యాయం, లేవియకాండం 18వ అధ్యాయం 24 నుంచి 28 వచనాలు చదువుకుందాం. ఏంటి వారి అక్రమం? వీటిలో దేని వలనను అపవిత్రత కలుగజేసుకొనకూడదు. నేను మీ యొద్ద నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటి అన్నిటి వలన అపవిత్రులైరి. చూడండి ఏం చెప్తున్నాడు దేవుడు. ఆ దేశ ప్రజలు వారు చేసే క్రియల వలన అపవిత్రులయ్యారంట. ఎవరు వీళ్ళు? ఈ కనాను దేశ ప్రాంతంలో నివసించే ప్రజల తెగలు అన్నీ కూడా వారు చేసే అతిక్రమ క్రియల వలన, వారి యొక్క
పనుల వలన అపవిత్రులయ్యారు. ఇప్పుడు చదవండి. ఆ దేశము ఆ దేశము అపవిత్రత కలది అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెలగ్రక్కి వేయుచున్నది. కాబట్టి ఏం చేస్తుంది? దేశమే ఆ భూమే దాని మీద ప్రజలు ఉండకుండా వెళ్ళగక్కేస్తుందట. అంటే ఏమవుతుంది? వారు చేసినటువంటి అతిక్రమం వలన, వారు చేసినటువంటి దోషక్రియల వలన ఆ భూమే వారిని తన మీద ఉంచకుండా వెళ్ళగక్కుతుందంట. అంటే వెళ్ళగక్కడం అంటే ఏమిటో వాంత్ అనమాట. అర్థం అవ్వాలంటే నా భూమి మీద, నా ప్రాంతం మీద మీరు ఉండవద్దు అని ఆ భూమి వారిని వెళ్ళగక్కే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? వారు చేసినటువంటి అతిక్రమ క్రియలను బట్టి. ఇప్పుడు చదవండి. కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగా ఉన్న ప్రజలను వెలగక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మల్ని వెలగక్కి మిమ్మల్ని కూడా వెళ్ళగక్కి వేయకుండునట్లు మీరు అనగా స్వదేశీయే గాని మీలో నివసించు పరదేశీయే గాని ఈ హేయ క్రియలన్నిటిలో దేనిని చెయ్యక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, వారు చేసిన అతిక్రమ క్రియలున్నాయి. వారి దేవుణ్ణి ఆరాధించడే పద్ధతే కానివ్వండి, వారు స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి సంబంధమే కానివ్వండి, వారు చేసే ఇంకా వేరే వేరే క్రియలే కానివ్వండి, వారి యొక్క మనము కానీ దేవుని యొక్క వాక్యంలో చూస్తే వారి యొక్క పద్ధతులు ఎలాగ ఉంటాయి తెలుసా? ఒక ఉదాహరణకి, చంటి పిల్లలను తీసుకొని బలులు అర్పించడం ఉంటుంది. అగ్నిగుండంలో పడవేయడాలు, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా హేయ క్రియలు. వారు చేస్తున్న వాటిని చూస్తూ 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 దేవుడు ఊరుకున్నాడు. దేవుడు అబ్రహాముకు చెప్పాడు, 400 సంవత్సరాలు పడుతుంది, ఈ సమయాన్ని నేను నిర్ణయించాను అని దేవుడు అబ్రహాముకు స్పష్టంగా తెలియజేశాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో చూద్దాం ఎందుకు వారికి చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీ యొద్ద నుండి వారిని తోలివేసిన తర్వాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్టుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టెనని అనుకొనవద్దు. ఈ జనములు చెడుతనములు బట్టియే యెహోవా నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకున్నటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థతైనను హేతువు కాదు. ఈ జనముల చెడుతనము బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ యొద్ద నుండి వెళ్ళగొట్టుచున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు స్పష్టంగా మరలా తెలియజేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇవ్వడానికి కారణాన్ని మరొక్కసారి క్లారిటీగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు?
మీరు గొప్పవారని కాదు, ఇశ్రాయేలు ప్రజలు గొప్పవారని ఆ దేశాన్ని వారికి ఇవ్వలేదు. మీరు నీతిమంతులని మీకు ఈ దేశాన్ని ఇవ్వడం లేదు, మీరు యథార్థవంతులని ఈ దేశాన్ని మీకు ఇవ్వడం లేదు. అక్కడ నివసించే ప్రజల యొక్క అతిక్రమము, వారి యొక్క ప్రవర్తన ఘోరమైనది గనుక వారిని ఆ ప్రదేశం నుంచి నేను తోలివేశాను. మీ పితరులకు అబ్రహామునకు, ఇస్సాకులకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే. ఈ దేశాన్ని నేను ఇప్పుడు మీకు ఇస్తున్నాను, అర్థం చేసుకోండి అని ప్రభు చెప్పాడు. వీటన్నిటి బట్టి చూస్తే మనకేమర్థమవుతుంది? దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేయడానికి, సమయం తీసుకోవడానికి ఆయనకు ఒక కారణం ఉంది. అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలను ఆ ప్రాంతంలో నుంచి వారిని వెళ్ళగొట్టడానికి కూడా కారణం ఉంది. ఒకవైపు అక్రమము సంపూర్ణమైతేనే దేవుడు తీర్పు తీర్చడానికి సిద్ధమవుతాడు. అంటే దేవుడు తీర్పు తీర్చడానికి సమయాన్ని తీసుకుంటున్నాడు. ఎప్పుడు తీసుకుంటున్నాడు? వారి పంట పండినప్పుడు, వారి అతిక్రమము సంపూర్ణమైనప్పుడు దేవుడు తీర్పు తీర్చాలని నిర్ణయించుకున్నాడు. వీటన్నిటి బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుంది? వాగ్దానము చేసినటువంటి దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమయం తీసుకోవడం వెనక, ఆలస్యము చేయడం వెనక దేవుడికి ఒక స్పష్టమైన కారణం ఉంది. ఉందా? ఈ మధ్యలో మోషే గారు అనుకున్నారు, నేను ఈ ప్రజలను ఎలాగైనా విడిపిస్తా అనుకున్నాడా లేదా? చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 22 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అపోస్తుల కార్యములు. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల ప్రవీణుడయ్యుండెను. అతనికి 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు ఇశ్రాయేలైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయము అనుభవించుట అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వానిని పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారము చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి అయ్యలారా, మీరు సహోదరులు మీరెందుకు ఒకరినొకడు అన్యాయం చేసుకొనుచున్నారని చెప్పి వారిని సమాధానపరచ చూచాడు. అయినను తన పొరుగువానికి అన్యాయం చేసినవాడు మా మీద అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడు ఎవడు? నీవు నిన్న ఐగుప్తీయుణ్ణి చంపినట్లు నన్ను చంపదలిచి ఉన్నావా అని అతన్ని త్రోసివేసెను. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశీ అయ్యుండి. చాలు. ఏమైంది? దేవుని లెక్కెంత? 400 సంవత్సరాలు శ్రమ, 430 సంవత్సరాలు ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు నివసించాలి కదా. ఇప్పుడు వారిని బయట తీసుకుని రావాలి. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశముల నుంచి తీసుకుని వచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశానికి
వారిని పట్టుకొని వెళ్ళాలి. దీనికోసం ఎవరిని ఏర్పరచుకున్నాడు దేవుడు? మోషేను ఏర్పరచుకున్నాడు. మోషే పుట్టాడు. మోషే పుట్టినప్పుడే చనిపోవాలి, కానీ భద్రం చేశాడు. భద్రం చేసి అదే రాజు ఇంట్లో ఉండేటట్లుగా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు కదా. ఏర్పాటు చేసుకొని అన్ని విద్యలు వచ్చాయి. 40 సంవత్సరాల వయసు వచ్చింది. తెలిసింది మోషేకి, నేను ఐగుప్తీయుణ్ణి కాదు, నేను హెబ్రీయుణ్ణి, నా ప్రజలు శ్రమ పడుతున్నారు, నేను ఒకసారి వారిని చూడడానికి వెళ్తానని వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారంట, పోట్లాడుకుంటున్నారు. ఒకడు ఐగుప్తీయుడు, ఇంకొకడు ఇశ్రాయేలు ప్రజలు. వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటే నా ప్రజల్ని కొడతాడా వీడని ఐగుప్తీయుడిని చంపి ఇసుకలో కప్పి పెట్టేశాడు. దేవుడికి స్తోత్రం. దేనికి? ఇసుకలో కప్పి పెట్టినందుకు కాదు. అనుకున్నాడు, నా ప్రజలు నన్ను గుర్తిస్తారు అనుకున్నాడు. ఎప్పుడు? అతనికి 40 సంవత్సరాలు వచ్చినప్పుడు మోషే అనుకుంటున్నాడు, నా ద్వారా ప్రజలకి రక్షణ వస్తుంది అని, నా ప్రజలు గుర్తిస్తారు అనుకున్నాడంట 40 సంవత్సరాల వయసులో. బాగుంది కదా. అనుకొని మరలా మరుసటి రోజు వెళ్ళాడు. వెళ్తే ఈసారి ఇద్దరు ఇశ్రాయేలీలే దెబ్బలాడుకుంటున్నారు, పోట్లాడుకుంటున్నారు. వారి దగ్గరికి వెళ్ళి, ఆగండ్రా, మీ ఇద్దరు సహోదరులు కదా, ఒకరినొకరు కొట్టుకోకూడదు, ఆగండి ఆగండి అంటే, వాడిలో ఒకడు ఎదుటివాడికి అన్యాయం చేసిన వాడు లేచి, నిన్న ఐగుప్తుని చంపి పాతి పెట్టావు, నాకు తెలియదు అనుకున్నావా? ఈరోజు నన్ను కూడా చంపాలనుకుంటున్నావా? అది కాదురా, మీ ఇద్దరు అన్నదమ్ముల్లాంటి వారు, దెబ్బలాడుకోకూడదంటే, మా మీద తీర్పరిగాను అధికారిగా నిన్నెవడరా నియమించాడు అని చెప్పి తోసాడట. దేవుడు స్తోత్రం. అయిందా? మోషే గారు అనుకున్నది రైటా రాంగా? రాంగా? రైటా రాంగా? కరెక్టా కాదా? నిజానికి మోషే ద్వారానే కదా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి పాలు తేను ప్రదేశానికి తీసుకుని వచ్చాడు. మరి అటువంటి నాయకుడు వారి దగ్గరికి వెళ్తే ప్రజలు ఆయనను తృణీకరించారు. అతనికి అప్పుడు ఏజ్ 40 సంవత్సరాలు. ఆ మాట విని దెబ్బకి జడిసి పారిపోయాడు మోషే. 40 ఏండ్లు పారిపోయి ఆ మిద్యాను అరణ్య ప్రాంతంలో తిరుగుతున్నాడు. అక్కడ పెళ్లి చేసుకున్నాడు. ఒక 2 పిల్లల్ని, మగ పిల్లల్ని కన్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మోషేకి 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అప్పటికి ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు బట్టి ఐగుప్తు దేశంలో ఉన్నట్లు? 390 సంవత్సరాలు బట్టి ఉంటున్నట్టు. అంతే కదా. ఎన్ని సంవత్సరాలు బట్టి శ్రమ పడుతున్నట్టు? 360 సంవత్సరాలు బట్టి శ్రమ పడుతున్నారు. ఎందుకంటే 360, చెప్పండి లెక్కలు కరెక్ట్గా, ప్లస్ 30, 430 సంవత్సరాలు ఉండాలి. సంవత్సరాలు ఉండాలి. అక్కడ దేవుడు చెప్పిన లెక్క ప్రకారం 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉండాలి. 400 సంవత్సరాలు శ్రమపడాలి. మోషేకి ఇప్పుడు 40 సంవత్సరాల వయసు. అంటే అప్పటికి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నారు? లెక్క చెప్పండి. 300, ఎలాగైంది 390? అంటే 390 సంవత్సరాలు అయింది. దేవుడు ఇంకా చూస్తున్నాడు, అరే ఇంకా 40 సంవత్సరాలు ఉంది, ఇంకా 40 సంవత్సరాలు ఉంది, తొందరపడక ఆగు. మోషే అనుకున్నాడు, ఇప్పుడే వెళ్తా. ఎప్పుడు? నాకు 40 సంవత్సరాల వయసు ఉండేటప్పుడే
నేను వారిని తీసుకొస్తా. ఆ గ్రహించాడు, మొత్తానికి ఆ గ్రహింపు దేవుడు ఎలాగో మోషే గారికి ఇచ్చాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఇప్పుడు కాదు, ఇప్పుడు వెళ్తే నేను తృణీకరిస్తారు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో చూద్దాం, 29-30 వచనాలు ఒకసారి చదువుకుంటే, మోషే ఆ మాట విని మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో పరదేశి అయ్యుండి అక్కడ ఇద్దరు కుమారులను కనెను. ఇద్దరు కుమారులు కని 40 ఏండ్లైన పిమ్మట 40 ఏండ్లైన పిమ్మట సినాయి పర్వతమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి కనబడెను. అది ఇంకా 40 సంవత్సరాలు ఉంది మోసే, ఆగు, ఇంకా నేను నీకు ప్రత్యక్షత ఇవ్వాలి, నేను నిన్ను పంపించాలి, దానికి ఇంకా 40 సంవత్సరాల టైం ఉంది. ఇది ప్రతిదానికి సమయం ఉందంటే దేవునికి సమయం ఉంది. దేవుడు మోషే యొక్క హృదయములో ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో తీసుకుని వస్తాడని తలంపు పుట్టించాడు, అది నిజమే. కానీ దాని యొక్క సంపూర్ణ దశ స్థితి ఇంకా రాలే. కానీ మోషే దానికి ముందుగా పరిగెడుతున్నాడు. అందుకేమైంది, అక్కడ ప్రజలు తృణీకరించారు, గెట్ అవుట్ అనేసారు. 40 సంవత్సరాలు తాను పెరిగినటువంటి రాజగృహంలో ఉండక, తన ప్రజల మధ్య ఇశ్రాయేలు మధ్యలో కనీసం వారి ముఖాన్ని కూడా చూడకుండా మిద్యాను దేశానికి పారిపోయి అక్కడ పెళ్లి చేసుకొని 40 సంవత్సరాలు గొర్రెలు కాచుకుంటూ ఇద్దరు కుమారులు కానీ ఆల్మోస్ట్ రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేసాడు. రిటైర్మెంట్ ఏంటి, ఇంకా ఎక్కువే, 80 సంవత్సరాల వయసు వచ్చేసింది. అప్పటికి ఇంకా మా రిటైర్మెంట్ అవ్వకపోయినట్టే కదా, అప్పుడు కూడా గొర్రెలు కాస్తున్నారంటే నో రిటైర్మెంట్. 80 సంవత్సరాల వయసు వస్తుంటే అప్పుడు కొండ మీద పొదలో అగ్ని జ్వాలలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మోషే మోషే, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును, నీవు నిల్చున్నటువంటి స్థలం పరిశుద్ధమైనది, నీ చెప్పులు విడిరా, నేను ఇశ్రాయేలు ప్రజల యొద్దకు నిన్ను పంపించాలనుకుంటున్నాను అని అప్పుడు చెప్తున్నాడు. 34 వచనం 35 వచనం చదువుకుంటే, ఐగుప్తులో నున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని. ఏం చూసాడట, నిదానించి చూస్తున్నాడట. ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాడు, ఎన్ని సంవత్సరాలు చూస్తాడు, నిదానించి చూస్తున్నాడంట. ముందే రావచ్చు కదా. మనకు చూస్తే ఎలా కనిపిస్తుంది, ప్రభువా వారు గోల పెడుతున్నారు అప్పుడే. ఎక్కడ, ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు, శ్రమ పడుతున్నారు, మూలుగుతున్నారు. ప్రభువా, అబ్రహాము దేవా, ఏంటి మాకు ఈ పరిస్థితి అని వారు మొరపెడుతున్నారు. కానీ దేవుడు చూస్తున్నాడు, నిదానించి చూస్తున్నాడట. అవ్వండరా. ఒకవైపు చూస్తే ఎలా కనిపిస్తుంది, దేవుడు జాలి లేనివాడా, ఎంతగా మొరపెట్టుకుంటున్నామే, రావచ్చు కదా, కనికరించవచ్చు కదా, విడుదల దయచేయవచ్చు కదా. ఏమైంది, అబ్రహాముకి ఇచ్చినటువంటి పాలు తేనెల ప్రవహించే దేశ వాగ్దానం ఏమైంది, ఎక్కడే ఉండిపోయేంటి అనే ఆలోచన వచ్చి ఉంటుందా, ఉండదా? కానీ దేవుని యొక్క ఆలస్యం వెనక ఒక ప్రణాళిక ఉన్నది. ఎక్కడా, అక్కడ అమోరీయుల యొక్క లేదా కనాను దేశములో ఉన్న ప్రజల యొక్క అక్రమం సంపూర్తి కావాలి. ఎందుకంటే తీర్పునకు ఒక సమయం అనేది దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇక్కడ ఎన్ని సమయాలు ఉన్నాయి అనుకున్నారు, ఆయన తీర్పు తీర్చడానికి ఒక సమయం ఏర్పరచుకోవాలి, అంతే కదా. పూర్తిగా ఆ వ్యక్తికి తీర్పు తీర్చడానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించుకున్నాడు. అప్పుడు తీర్పు తీర్చుతా. సొదొమ గొమొర్రాల గురించి కూడా తీర్పు తీర్చాడా? ఎప్పుడు తీర్చాడు? ఇంకా ఇది సహింపనలవి కానిది అనుకునేటప్పుడు తీర్పు తీర్చాడు. అంటే తీర్పు తీర్చడానికి కూడా దేవుడికి సమయం ఉంది. ఆ తీర్పు తీర్చే కాలానికి అబ్రహాము యొక్క సంతానం ఇక్కడికి రావాలి.
మోషే గారు ముందే తొందరపడ్డారు. ముందుగానే ఆలోచన చేశారు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చూస్తే 34-35 వచనం చదువుకుంటే, వారి మూలుగు వింటిని వారు మూల్గు వింటిని వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను రమ్ము నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పును. ఎప్పుడైంది నియామకం? అపాయింట్మెంట్ లెటర్ ఎప్పుడు వచ్చింది? అట్ ద ఏజ్ ఆఫ్ 8 years. కానీ మోషే గారు ఎప్పుడు అనుకున్నారు? 40 సంవత్సరాలకి నేను ఈ పని చేస్తాను అనుకున్నాడు. అదే దీని గురించే మనం చూస్తున్నాం. దేవునికి సమయం కలదు, ప్రతి దానికి సమయము కలదు, ప్రతి దానికి సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, సమాధాన పడుటకు, యుద్ధము చేయుటకు, రాళ్ళ కుప్ప వేయుటకు, రాళ్ళ కుప్ప తీయుటకు, పంట విత్తనాలు నాటుటకు, పంట కోయుటకు. చదవండి. అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడు ఎవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపెను. ఆహా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 40 సంవత్సరాల వయసులో అనుకున్నాడు అధికారిగాను తీర్పరిగాను. ఎవరు నియమించారని చెప్పి తోసివేసినటువంటి అతనిని 40 సంవత్సరాల తరువాత, అనగా మోషేకు 80 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు అప్పుడు నియమించాడట. ఇప్పుడు ఎవడరా నిన్ను తృణీకరించేది? ఎవరిని తృణీకరించారు? ఇప్పుడు నిన్ను అధికారిగాను, తీర్పరిగాను, విమోచకునిగాను నేను నిన్ను నియమిస్తా అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మళ్ళా ఇప్పుడు ఐగుప్తుకు పంపించాడు. కరెక్ట్గా 80 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో 400 సంవత్సరాల శ్రమ పూర్తయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ 80 సంవత్సరాలు ఈయనకి రావాలి. ఎవరికి? మోషే గారికి 80 సంవత్సరాలు రావాలి. ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు శ్రమ కరెక్ట్గా పొందాలి. 430 సంవత్సరాలు జరగాలి. అమోరీల అక్రమం సంపూర్తి కావాలి. మనకు ఏ విషయం కనిపిస్తుంది? ఒక్క విషయమే కనిపిస్తుంది. మోషే వైపు నుంచి చూస్తుంటే 40 సంవత్సరాల వయసు వచ్చింది, నేనేదో చేద్దామనుకుంటే నాకు చేయడానికి అవకాశం దొరకలేదు, ఏదో చేద్దామంటే నాకు అవకాశం దొరకడం లేదు, ప్రజలు నన్ను తృణీకరిస్తున్నారు అనుకున్నాడు. అబ్రాహాముకు ఒకవైపు నిరాశ, గోల పెడుతున్నటువంటి, బాధపడుతున్నటువంటి, మొర పెడుతున్నటువంటి ఇశ్రాయేలు ఒకవైపు నుంచి మాత్రమే చూసామనుకోండి, ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే చూస్తున్నాం అనుకోండి, వారికి ఏమనిపిస్తుంది? దేవా, ఇంతగా మొర పెడుతున్నాం, ఇంతగా మొరపెడుతున్నాం, ఈ శ్రమ నుంచి విడుదల కలిగించమని మొరపెడుతున్నాం, పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నావు, వాగ్దానం అన్నావు, ఏమైపోయింది అని వీరి వైపు నుంచి చూస్తే అదొక్కటే కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఒక విషయం కావాలి. ఎవరి వైపు నుంచి మాత్రమే చూసామనుకోండి, ఏదో ఒక్క వైపు నుంచి చూసామనుకోండి, దేవుడు లేడని అనిపిస్తుంది, దేవుడు ఆలస్యం చేస్తున్నాడని అనిపిస్తుంది, దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వలేదనిపిస్తుంది. కానీ అన్ని కలిపి చూసామనుకోండి, దేవుని ప్రణాళికలో ఇవి ఎక్కడో సెట్ అవుతాయి. దానికి మంచి ఉదాహరణ ఇదే. దేవుడు ఎందుకు సమయాన్ని తీసుకున్నాడు అనే దానికి మనం చూస్తే, నేను అనుకుంటాను, అబ్రాహాముకి 100 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇస్సాకు వచ్చాడు కదా, సపోజ్ 75 సంవత్సరాల వయసులో వచ్చాడు అనుకుందాం, వారి దేశములో వచ్చి, సపోజ్ 75 సంవత్సరాల వయసులోనే
ఇస్సాక్ గాను పుట్టాడు అనుకోండి, ఇంకేమవ్వాలి? మోషే గారు ఇంకా 20 సంవత్సరాలు వెనక్కి పుట్టాలి. అంతేనా? కానీ అమోరీల అక్రమం ఇంకా సంపూర్ణం కాదు. అమోరీల అక్రమం ఇంకా సంపూర్ణం కాదు. అప్పుడు మోషేకి ఎంత అవ్వాలి? 80 ప్లస్ ఇంకా 30 అవ్వాలి. అప్పుడు 110 సంవత్సరాల్లో మోషే మరలా అక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ జరుగుతాయా? 80 సంవత్సరాల్లో ఆయన 40 రోజుల ఉపవాసాలు 2 సార్లు చేశాడు. వాటర్ తాగకుండా, అన్నం తినకుండా. 110 సంవత్సరాల్లో చేయగలడా? ధర్మశాస్త్రాన్ని కూడా ఇవ్వాలి. ఇంకో విషయం కూడా ఉంది తెలుసా? గలతీ పత్రికలో ఉంటుంది, 430 సంవత్సరాల తర్వాత దేవుని యొక్క ధర్మశాస్త్రం వచ్చింది. ఓకేనా? 430 సంవత్సరాల ధర్మశాస్త్రం వచ్చిందంటే ఇప్పుడు ఇంకొకటి కూడా యాడ్ చేస్తున్నాడు. మోషేతో పాటు మిమ్మల్ని విడిపించడమే కాదు, మీకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలి. ఆ దేశంకి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి అమోరీలు చేసినట్లు, కనానీయులు చేసినట్లు, పెరిజ్జీలు, యోబీసీలు, గిర్గాసీలు చేసినట్లు మీరు చేయడానికి లేదు నాయనా. మిమ్మల్ని నా కట్టడలు, నా విధులు, నా ఆజ్ఞలు పాటించేటట్లు మిమ్మల్ని చెయ్యాలి. ఈ పని కూడా ఉంది. ఉందా? ఎన్ని పనులు ఉన్నాయి? ఎన్ని పనులు మనకు కనిపిస్తున్నాయి? మోషే పుట్టాలి, మోషే పుట్టాలి, ధర్మశాస్త్రం కూడా రావాలి. ధర్మశాస్త్రం తీసుకొచ్చినంత మొనగాడు ఎవడున్నాడు? అంత మిక్కిలి సాత్వికుడు, భూమి మీద మిక్కిలి సాత్వికుడు మోషే. అంతకన్నా మిక్కిలి సాత్వికుడు ఎవరైనా ఉన్నారా? అలాంటి మిక్కిలి సాత్వికుడు ఉండాలి. దేవునితో భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి ఉండాలి. దేవుణ్ణి ముఖాముఖిగా కలుసుకున్న వ్యక్తి ఉండాలి. అటువంటి వ్యక్తి రావాలి కదా? రావాలా? ఎన్నున్నాయి? అమోరీల అక్రమం కరెక్ట్గా అదే సమయానికి ముగుస్తుంది. మోషేకి కరెక్ట్గా 80 సంవత్సరాల వయసు అప్పుడే వస్తుంది. ఇశ్రాయేలు 400 సంవత్సరాలు లేదా 430 సంవత్సరాలు కరెక్ట్గా అప్పుడే ముగిస్తుంది. ధర్మశాస్త్రం అప్పుడే ముగుస్తుంది. ఇవన్నీ ఒకేసారి జరగాలి. ఆ సమయమే దేవుని సమయం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేనికి హల్లెలూయా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రతి దానికి సమయం కలదు. చివరగా వాక్యం చూద్దాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం. ధర్మమును ఆచరించు వారికి, ధర్మమును ఆచరించువానికి కీడేమియు సంభవింపదు, కీడేమియు సంభవింపదు. సమయం వచ్చుననియు, సమయం వచ్చుననియు, న్యాయం జరుగుననియు, న్యాయము జరుగుననియు జ్ఞానులు మనసున తెలుసుకొందురు, జ్ఞానులు మనస్సున తెలుసుకుందురు. మనం జ్ఞానం గలవారమైతే ఏంటి? సమయం వస్తుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఏ జ్ఞానం ఉండాలి? దైవ జ్ఞానం ఉండాలి. ఎలాంటి జ్ఞానం ఉండాలి? వీటన్నిటినీ మనం కలిసి చూసినప్పుడు మనకు ఒక విషయం అర్థమైంది కదా. ఆ జ్ఞానం ఉందనుకోండి, ఇంకా సమయం ఉంది అనిపిస్తుంది. సమయం వస్తుంది అనే భావన మనలోనే కలుగుతుంది. లేకపోతే ఏం కలుగుతుంది తెలుసా? నిరాశ, నిస్పృహ కలుగుతుంది. ఎందుకంటే న్యాయము చేసే దేవుడు తన సమయముందు వాటిని నెరవేరుస్తాడన్న నమ్మకం మనలో కలుగుతుంది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమెను ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, సమయం వస్తుంది ప్రభువా, న్యాయం జరిగించే దేవుడు మీరున్నారు. ప్రతి దానికి సమయం కలదని నీవిచ్చిన వాక్యంలో నుంచి మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలయ్యా. మా జీవితంలో ప్రతి దానికి మీరు సమయాన్ని నిర్దేశించారని, నిర్ణయించారని, మీ అనంతమైన ప్రణాళికలో మమ్మల్ని ప్రభువా తండ్రి పాలిభాగస్తులు చేశారని, మేం గ్రహించగలిగే హృదయాన్ని, అట్టి జ్ఞానాన్ని మాకు దయచేయమని, నేడు ఈ వాక్యాన్ని మా హృదయం అనే పలక మీద మీరు రాయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.